అసలు ఈ కరోనా అవార్డులు ఎవరికి వాళ్ళ బొత్తిగా తెలియడం లేదే. ఆలోచిస్తున్నావు? అరే పాండమిక్ టైంలో కరోనా వారియర్స్ అంటూ డాక్టర్లు, నర్సులు, శానిటైజర్ వర్కర్లకి అవార్డులు ఇచ్చారు కదా. ఇచ్చారు, ఇవ్వద్దంటావా? ఇవ్వద్దని కాదు, కరోనా టైంలో వాళ్ళు ఎవరి కోసం పనిచేశారు? కరోనా వచ్చిన వారి కోసం పనిచేశారు, కరోనా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగారు కదా. నాకు అసలు కరోనానే సోకలేదు, నాకున్న ఇమ్యూనిటీ పవర్ చూసి నేనేదో తోపు తురుమునుకొని కరోనా పారిపోయింది. అంతేకాదు, ప్రపంచాన్నే ఊపేసిన కరోనా నా దరిదాపులు కూడా రానివ్వలేదు. ఫస్ట్ వే కావచ్చు, సెకండ్ వే కావచ్చు, థర్డ్ వే కావచ్చు, రాబోతున్న ఫోర్త్ వే కావచ్చు, డెల్టా కావచ్చు, ఒమిక్రాన్ కావచ్చు, ఇదేది నన్ను టచ్ కూడా చేయలేదు. అంటే కరోనా వారియర్స్ కి నేను పని కూడా పెట్టలేదు. అవార్డులు నాకు ఇవ్వాల్సి మానేసి వాళ్ళు ఎవరికి ఇస్తారంటే భయ్యా. నీకు దండవరా బాబు. అరే ఎయిర్పోర్ట్ అని అలా ప్రాణాలు తోడేస్తారందే, నాకు అర్థం కాదు. అవన్నీ కాని పనులు బాబు. అది ఎయిర్పోర్ట్ అసాధ్యం అక్కడ వచ్చుడు. ఖాళీ టైం ఖరాబ్ చేయకు. ఎందుకు సార్? అరే ప్రాణాలు తీసేవారి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఎందుకే, నాకు అర్థం కాదు. పెట్టే ఫోన్ ఫస్ట్. బుర్రలో గుజ్జులేని వారికి ఆ ప్రెసిడెంట్ పదవి ఎందుకు సార్? ఎవరది నా బుర్రలో గుజ్జు లేదన్నదే? ఎవరది? సార్ ఇక్కడ ఉన్నది నేను ఒక్కనే సార్, ఎవ్వరు లేదు. అట్లా కాదయ్యా, ఈ రోజు మీడియా కాన్ఫరెన్స్ ఉన్నదని చెప్పి అందరికి ఇన్వైట్ చేసాం కదా మనం. వాళ్ళకు బుర్రలో ఉన్న గుజ్జు మీ దగ్గరకు వచ్చాక ఎక్కడ మోకాళ్ళకు దింపుదని రాలేదు సార్. నాకు అంత పవర్ ఉన్నదా? మామూలు పవర్ కాదు సార్ మీది. ఇది అసలు ప్రెస్ మీట్ లెక్క ఉన్నదానే? టెలిప్రాంప్టర్ ముందు మన వార్తలు చదివినట్టు ఉన్నది. సార్ రేపు మీరు గెలిస్తే ఎలాంటి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు కరోనా టైంలలో చాలా మంది అన్నారు, ఏమని శవాలు క్యూ కడుతున్నాయి అది ఇది అని చెప్పి ఓ గగ్గోలు పెట్టిండు. ఇక ఆ గోస చూడలేక నేనేం ఆలోచించానంటే ఈసారి అటువంటి కర్మ వాళ్ళకు పట్టొద్దని చెప్పి శవాలకు ఖర్చులు భరించే స్కీమ్లను ప్రవేశపెడతా. ఓకే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రాణాలు తీసేవారి జిల్లాలో ఎయిర్పోర్ట్ ఎందుకని అన్నారు. రేపు ఎలక్షన్ల అప్పుడు కూడా మీరు ఇదే మాట అంటారా సార్? అప్పుడు అలా ఎందుకంటే ప్రాణాలు పోసేవారి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఏంది, 2, 3, 10, 15 ఎన్ని ఎయిర్పోర్ట్లు కావాలంటే అన్ని ఎయిర్పోర్ట్లు వాళ్ళకి ఇస్తాం. మా ఊళ్ళో పెడతాం కూడా. అవసరమైతే ఓడరేవులకు కూడా పెట్టిస్తాం. అరే వీడు కామెంట్ చేసి వీని కింద మంచిగా వేసుకుంటా. ఇప్పుడు మాట్లాడదామని పిలిచి ఫోన్ పట్టుకొని ఈ లోకంలో ఇడుంటాడు ఏంటి బాబు? వాట్సాప్ చూద్దాం ఇప్పుడు. ఒరే నువ్వు ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటావు, ఆ సోషల్ మీడియాలో ఏం చేస్తావు నువ్వు? తిన్నది అరిగే వరకు కామెంట్ తా అటెనక పండుకుంటా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కామెంట్ తా అటెనక పండుకుంటా. సూపర్ రాబాయ్. అంటే ఓహో ఇది కూడా అందులోనే పోతారనుకుంటా. ఎట్టకారమా అయినా నో ప్రాబ్లం. గెస్ చేసింది 100% కరెక్ట్. అందుకే నా సోషల్ మీడియా అంతగా కంపు కొడుతుంది. అంతగానే మేము ఇరుసుకోకు, కంపుతోనే ఊపు వచ్చింది. అందుకే మనకు ఉత్తమ కామెంటర్ అనే అవార్డు కూడా వచ్చింది తెలుసా? ఉత్తమ కామెంటరా? ఇదేం వర్డ్ రా, ఇప్పుడేం లేదు. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడతారు కదా, కింద కామెంట్లు ఉంటుంది. ఆ కామెంట్ల కింద సందట్లో సడిమేలాగా దూరిపోతా, వహువా సూపర్ అని కామెంట్లతో ఇట్లా కారం చల్లుతా. అంటే ఆ పోస్ట్ తమరు చదవరన్నమాట. మనది సగం మైండ్. పోస్ట్ కింద కామెంట్ల కిందికి పోయి ఇష్యూని హీట్ ఎక్కించాలి, అది లెక్క. అలాగా? ఆ అవార్డు ఎవరిచ్చారు తమకి? మా సంగపోలే. అదేంటి? మా ఇంటి పేరు, ఫ్రంట్ నేమో, తోకనేమో సేమ్ ఉందనుకో, నేను వాళ్ళ కామెంట్ల కిందికి పోయి కామెంట్ తా, వహువా సూపర్ డూపర్ అని కామెంట్ తా. వాళ్ళేమో నాకు ఉత్తమ కామెంటర్ అని అవార్డు ఇచ్చేస్తారు. ఈ లైఫ్లో ఏదైతే వెయిటింగ్ చేసి ఉంటుందో దీనికన్నా ఎలర్జీ ఇంకోటి ఉండదు. 2 అవుతున్నది, వాచ్ కూడా లేకపోయి. ఈ ఎంటకేసు కూడా 2 గంటలకు వస్తాడు, ఇంకా రాకపోయి. హాయ్ రా మామ, ఆఫ్టర్ లాంగ్ టైం మీట్ అయ్యాం. ఏంటి కబుర్లు, ఏంటి విశేషాలు? ఏముంటారా నా దగ్గర. ఇప్పుడు ఎవరి నీతి నిష్ట ఎసుంటుందో తెలుసుకోవాలంటే సోషల్ మీడియా మంచి వెపన్ రా. ఓహో అవునా? నా గురించి అయితే తెలుసు కదా, నీతి మంత్రి అవతారం ఎత్తితే అచ్చం నాలానే ఉంటుందన్న విషయం నీకు తెలిసిందే. ఇంతకీ అంతలా ఎవరి నీతి నిష్ట గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో నాకెందుకురా, నీ గురించే. నా గురించా?
ఒరే నా వ్యవహారం మొత్తం తెరిచిన పుస్తకం కదరా. తెరిచిన పుస్తకం, ముఖ పుస్తకం అని ఒకటి ఉంటది కదా, అందులో చిన్న మెసెంజర్ అని ఉంటది. ఆ మెసెంజర్ నిండా రెచ్చిపోవడం ఏంట్రా? ఇన్బాక్స్ నిండా బూత్ వీడియోలు బూత్ ఫోటోలతో నింపేస్తున్నావంట కదా. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఓహో తెలిసిపోయిందా నీకు ఆ విషయం? ఒరే రే ప్లీజ్ రా ఆ విషయం ఎవరికి బయటికి చెప్పకరా. నేను చెప్పుడేంద్రా, ఆల్రెడీ నీ కామెంట్తో మొత్తం పబ్లిసిటీ చేసేసుకుంటున్నావు. పైకంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మగాడు అలానే ఉన్నాడు రా. వాడు అప్పుడప్పుడు అలా బయట పడిపోతుంటాడు. అప్పుడప్పుడైనా తమది పీక్స్ లెవెల్. అయినా తప్పేంట్రా, అంతమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది, యాక్సెప్ట్ చేసి ఫ్రీ అయిపోతున్నాను. అయినా నా పర్సనల్ చాటింగ్ గురించి నీకు తెలిసినట్టే కొంపదీసా అమ్మాయి నీ ఫ్రెండా? కాదురా, ఆ ఫేక్ అకౌంట్ అవతారం ఎత్తింది నేనే. చచ్చిపో. నువ్వేదైతే ఫేస్బుక్ లో రాస్తుంటావు కదా నీతి నిజాయితీ మనిషి మానవత్వం అని, ఆ లెక్చర్లు ఎంత గొప్పగా ఉంటాయో, మరి ఈ మనిషి అంత గొప్పగా ఉంటాడో లేదో అని టెస్ట్ చేద్దామని ఇట్లా ఫేక్ అకౌంట్ అవతారం ఎత్తినా.